పోలీసులు ఆపకపోతే వాళ్ళు చాలా ఇరుకట్టంలో పడేవాళ్ళు. ఈసారి కాపాడడానికి పొలిమేరలో ఉన్న గండి ఆంజనేయ స్వామి అనుకున్నావా? ముందు నాకు పోలీసు ఉద్యోగం రాని మా ప్రెసిడెంట్ గారు అంతా తేలుతాను, అప్పుడు దాకా ఆటలో. హాయ్ ఏంటో ఇళ్ళ గోల. ఏం చేస్తున్నారు? అంటే బిందులు బాగా బరువుగా ఉంటాయి కదా, సాయం చేద్దామని అడుగుతుంటే వాళ్ళేమో వద్దు అంటారు. అదేం కాదు శంకర్, కథ అర్థమైందమ్మా. సారీ చెప్పరా, జరిపోతుంది. సారీ నాకు కాదురా. సారీ అమ్మా, సారీ. పాపం ఎందుకురా బుల్లి లేత పసిమొక్కలు నన్ను నిలిపేస్తున్నారు? పువ్వులు ఎంత అందంగా ఉంటాయో అమ్మాయిలు నవ్వితే కూడా అంత అందంగా ఉంటారా? ఏంలో అమ్మి సుబ్బులు, ఇప్పుడు నీ మొహంలో ఆనందం చూడాలి, అంతే కదా అల్లుడు. ఇక చూసుకో. అందమైన చిన్నదిరా ఒన్ని కాడున్నదిరా, అందమైన చిన్నదిరా ఒన్ని కాడున్నదిరా, నిన్ను చూసాక మనసు ఆగలే నన్నదిరా, ఆగలే నన్నదిరా, ఆగలే నన్న. ఏం ఆగలేదంటుంది అల్లుడు. మోహం మోహం ఆగలేనంటది కరుడా. అప్పన్నా 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 తన మన అమ్మాయిలకే దండాలన్నా. ఓలి పిల్ల రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలోల పిల్ల, రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలోల పిల్ల, రూపురెక్కల చక్కగుంట రూపాయి ఎందుకో, రూపాయి పువ్వులు ఎందుకో, నా నలజన కరమక్క, నా నలజన కరమక్క, నలజన కరమక్క. ₹1 డబ్బులకి రాను మేస్త్రి. ఎక్కడికొచ్చేదా? మీరు రావద్దు, నేను పాడొద్దు. చెప్పాలి. బుల్గో ఏంటో చూస్తున్నావా? చాలా పెద్ద మ్యాటర్. మామూలు మ్యాటర్ కాదు. వస్తారు వస్తే ఇంకేమైనా ఉందా? అబ్బో రా రేపోలుగా. నేను బిందెత్తు కానీ దండం పెట్టాడే బాబు. ఏ పార్వతి, ఎంతసేపు స్నానం చేస్తావే? త్వరగా రా. అబ్బా వస్తున్నానే, స్నానం కూడా చేయనివరా? నీ స్నానం మీద బండబడ, త్వరగా రావే. ఏంటే ఇందాక నుంచి తెగ మొత్తుకుంటున్నారు? అది మేము శంకర్ తో డాన్స్ చేసాం తెలుసా. డాన్సా? అవునే, అక్కడ శంకర్ కనబడ్డాడు, నాతో కూడా డాన్స్ చేశారు తెలుసా. అసలు డాన్స్ చేయడానికి మీరెవరే? వాడు డాన్స్ చేసిన పాట పాడిన ఈ పార్వతితోనే. అయినా మీరు నా కొంప ముంచేలా ఉన్నారు. ఇక్కడ నుంచి నమో పవనేశ్వర. ఆగాగాగు, మళ్ళీ ఏదో సర్దింది. ఇది కాస్త చెల్లెలికి ఇచ్చేసిరారా. ఏంటమ్మయ్యా? దానికి ఇష్టమని చెగోడీలు చేసి నా బంగారు ఏదో పని పెడతావు కదా నరసమ్మ నాకు. మధ్యలో నేనే తినేస్తానులే. ఓయ్ ఇదిగో పిల్లడా. ఇద్దగులుకో. ఏమని పిలిచావు అక్కడ? ఓయన్నా వాయటి వాయ. శుభ్రంగా హాయిగా శ్రీవారు ఏమండి అని చిలక పలుకులు పలకచ్చు కదా. ఏమే ఏం సిగ్గుపడుతున్నావు? సర్లేగానే, దేనికి పిలిచినా చెప్పు. వచ్చేటప్పుడు ₹10 తీసుకొని మల్లెపూలు తీసుకురా. పూలా? నీకా? సరిపో. మా దొడ్లో తంగిడి పూలు పెట్టుకోయా, నీ చుట్టుకాయ కరెక్ట్. అయ్యో, తంగేడు పూలకి మల్లెపూలకి తేడా తెలియనోని నిన్నెలా ప్రేమించండ్రు బాబు. ఏంటేంటి తంగిడి పూలకి మల్లె పూలకా? అంత తేడా ఉందా రెండిట్లకి? ఏంటా తేడా? చెప్పవా? పురానికి చెప్తులే. వద్దులే, ఎంత డబ్బు నాకెందుకు కానీ పప్పులు కొనుక్కొని సప్పరించుకో. వెళ్ళేనా సిలక. ఈ ఆడోళ్ళు మగోళ్ళని ఎప్పుడైతే పూలు ఆడుకుని మానేస్తారో అప్పుడే మగోళ్ళ జీవితాలు బాగుపడతాయి. అప్పుడు దాకా బాగుపడదు. నాయనలారా ఏనాయండి మనకే. మల్లె పూల గల్లు మన్నయ్యి చేతిలోనా. ఎర్ర ముసలే, నాకు కూడా వేడి నీళ్ళు పెట్టరా, తానం చెయ్యాలి. నేను పెట్టను పోరా. ఫోన్ అయ్యా, తానం చేసి నేను సినిమాకి తీసుకెళ్దాం అనుకున్నాను. నీ కర్మ వెనకపోతే ఎవడేం చేస్తాడు? సినిమాకా? బాబా నన్ను ఒకసారి తీసుకెళ్ళరా. మరి ఎంత గట్టినాను? మరి సినిమా కన్నా క్యూట్ గా పెట్టి రెడీ అయిపో. సరే. ఏరా ఎలాగున్నాను రా? తానం చేసి వచ్చిన శవంలాగా ఉన్నావా? పదా పోదాం. యాడికేసి మోసాను అనుక
శ్మశానం ఏంట్రా? అది కాదే, ఈ వయసులో నేను బామ్మలతో సినిమాలకు వెళ్ళాలి కానీ నీలాంటి బామ్మలకి వెళ్ళకూడదు, తప్పు. అది కాదురా, ఆ. నేను బాహుబలి చూడలేదురా. బలిచ్చిన ముసలమేక మొఖం వేసుకుని ఎన్నిసార్లు చూస్తావు బాహుబలే? పోయి దుప్పటి కప్పుకొని లోపింట్లో పడుకోపా. రే పోరా బుడంకాయ్. చూసింది ఏంటక్క? ఏంద్రా పూల రంగుల్లో తయారైపోతున్నావు, ఎక్కడికి? అది కొంచెం నాకు అది. నిన్ను చూస్తుంటే నా దిష్టి తగిలిందట. అమ్మయ్య. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు వెళ్ళు. ఆశీర్వదించక్క. పోయిరా. ఆహా. ఏంటక్క నువ్వు ఇంత ఎండలో కాలికి చెప్పులు కూడా లేకట? ఏం చేయమంటావురా? ఇయ్యక్క నేను మాత్రం నీటి పర్లేదు. లేరా, చాలా బరువు ఉంది. అమ్మ బరువులు తెల్లే, ఈ బరువులు నాకు నేను కొత్తగా అది ఇయ్యక్క పర్లేదు. జాగ్రత్త జాగ్రత్త. ఇంత మోపులు ఎలా మోస్తున్నావు అక్క, నాకు అర్థం కాదు. ఈ బరువే మొయ్యలేకపోతే ఇంకా బిడ్డల్ని ఎట్ట బతికిస్తానరా? ఏ జన్మలో రుణమో గాని ఒక తల్లి కడుపును పుట్టకపోయినా సొంత అక్క కన్నా ఎక్కువగానే చూసుకుంటున్నావురా నువ్వు నన్ను. పద. ఏదో ఒక రోజు నీకు కూడా మంచి రోజులు వస్తలేక కంగారు పడుకో. ఇంత బరువులు మోతున్న అడుగులు పోవక్క, చెప్తా నువ్వేమేనో. సరే నేను వెళ్తున్నాను. ఒరే తమ్ముడు, ఒక పెట్టి అన్నం తిని ఏంటి అన్నమే? ఇప్పుడు అన్నం కన్నా మేమొద్దు గానే. సరే ఒక చెంబుడు మంచి నెల్లి. ఏం దొరక, బాగున్నావా? బాగున్నారు మావయ్య. రామ్మా తొందరగా ఇయ్యి. ఇదిగో పార్వతక్క దగ్గరికి వెళ్తే చల్లగా మజ్జిగిచ్చునేమో. దీన్ని కొంచెం కంట్రోల్ పెట్టాక, ఎక్కడేం మాట్లాడి ఇరికించేద్ద భయం వేస్తుంది. ఎరా ఇలా ఖాళీ కూకున్న బదులు ఊళ్ళో కరువు పని పెట్టారంట, దానికి పోవచ్చు కదరా. ఏమావా? చెప్పాలల్లుడు. ఒరే బజ్జిపోయిందో ఏంద్రో ఇది డ్యాన్స్ లేస్తుందా? రాత్రి మంచం విరిగిపోయింది, నేను మావిడ దాని మీద. చాలు చాలు, ఇంకా చెప్పని చండాలు చేసాలు పగులుతాయి. ఒర నాయన సంటిగా, రెండు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యాంశములు ఏంటో చెప్పు. ఎక్స్పోజింగ్ చేయడం మానేస్తానన్న సన్నీ లియోన్, బాధలో కేరళ జనాలు. పాప మాలు బెంగ పెట్టుకుంటారు లేదు తెలియదు కానీ వీడు మాత్రం బెంగ పెట్టేసుకుంటున్నాడు. మరి ఇలాంటి చెత్త న్యూస్లు కాకుండా ఊరికి ఉపయోగపడే న్యూస్లు ఏమిటో చెప్పండి రా, చేద్దాం. రేపు కడపలో జరగనున్న పోలీస్ సెలక్షన్స్. రైడు ఆడియో మార్క్. సార్ అన్ని టెస్ట్లోనే ఫస్ట్ వచ్చాను సార్. రిటర్న్ టెస్ట్కి ప్రిపేర్ అయిపోమంటారా? ఇంటికి రిటర్న్ అవడానికి ప్రిపేర్ అవ్వు. ఏమైంది సార్ అంత మాట అన్నారు? నువ్వు ఫిజికల్ టెస్ట్లో రిజెక్ట్ అయ్యావయ్యా. అక్కడ చూసారా పరుగు పందులు ఎవరు ముందు వచ్చారు? 30 మందికి పెడితే నేనే ముందున్నానండి. ఆ రెప్పని తెంపింది నేనే సార్. మీరు ఎక్కడ కూకొని ఉన్నారు, దూరం కనబడలేదు మీకు. అక్కడ ఎగిరానా, అక్కడ ఎగిరితే అక్కడ వెళ్ళి పట్టున్నా. వాళ్ళు అడగండి కావాలంటే. ఫిజికల్ టెస్టా? ఆ గుండి ఇసిరానా చెట్టు అవతలకి పడిపోయింది. అది ఇసిరా నా కర్ర ఎంత దూరం వెళ్ళి పట్టదు తెలుసా సార్? ఇవన్నీ ఎలా చేసామనుకున్నారు సార్? ఎంత కష్టపడి చేస్తాను అనుకున్నారు? అలాగే అన్నికంటే ఫిజికల్ టెస్ట్ అనే సార్. దమ్ముని దైటి ఫిజికల్ ఉండదు సార్, గుండుల్లో ఉంటుంది సార్. సార్ పోలీస్ అంటే అంకనాపల్లి శంకరగాడు అని ఇలా డ్యూటీ చేస్తాను సార్. నేను చూసుకుంటాను. నువ్వు ఎన్ని చెప్పినా సెలెక్ట్ చేయడం కుదరదయ్యా. సార్ 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 అంత మాట అనకండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్. ఈ జాబ్ లేకపోతే నేను బతకలేను సార్. సార్ చాలా కష్టపడి వచ్చారు సార్. సార్ 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 రిజెక్ట్ అని చెప్తే వినడం లేదు సార్. బతకడానికి పోలీస్ జాబ్ ఒకటే ఉందా? ఇంకేదైనా చేసి బతకచ్చు కదా సార్. ఈ జాబ్ నేను బతకడానికి కాదు సార్, న్యాయాన్ని బతికించడానికి సార్. మా ఊర్లో అడుగున అన్యాయమే సార్. అడిగేవాడు లేడని ధైర్యం సార్. అన్యాయం కాలు కింద న్యాయం చిరిగిపోతుంది సార్. చట్టం పెద్దల వైపు తప్ప పేదల వైపు లేదు సార్.
మీకు దండం పెడతాను సార్, నాకు ఈ జాబ్ ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్, మీకు దండం పెడతాను సార్, సార్, నాకు ఈ జాబ్ నీలాగా సమాజం గురించి ఆవేశపడి పోలీస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది అర్హత కాదు. సార్, సార్, అది రాబో, సార్. వెళ్ళా. సార్, సార్.